also press this bell icon. Hi friends, welcome to our channel Telugu Traveler Ramu. Friends, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫేమస్ శివాలయం టెంపుల్ చూపిస్తున్నాను. సో గుంటూరు డిస్టిక్లోని గుంటూరు నుంచి ఒక 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది చేబ్రోల్ అనే టౌన్. సో ఇప్పుడు నేను చేబ్రోల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ఫేమస్ శివాలయం ఉంది. ఒకటి మీరు బ్యాక్ సైడ్ చూడండి. సో పెద్ద గోపురం. సో ఇక్కడ శివాలయం చాలా బాగుంది. ఈ చేబ్రోల్ ఈ ఏరియాని మనం చిన్న కాశీ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ చేబ్రోల్ ఎటు చూసినా మనకి అడుగడినట్టు గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అరౌండ్ 101 గుళ్ళు ఉంటాయని చెప్తుంటారు. సో ఇక్కడే నాకు ఒక 20 టెంపుల్స్ కనబడ్డాయి. సో నేను ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. రండి. సో ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. సో బాగుంది కదా టెంపుల్. సో రజిస్తాము. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంది. సో శివాలయం మనకి సో ఇక్కడ మనకి నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. సో మీరు టెంపుల్ చూడండి, చాలా పురాతనమైనది, చాలా ఓల్డ్ టెంపుల్. దీనికి ఎంతో చరిత్ర ఉండి ఉంటుంది. కొంచెం దీన్ని రీమోడలింగ్ చేస్తే బాగుండేది. సో మీరు చెబ్రోలు శివాలయం చూశారు కదా, దాని పక్కనే ఉన్నటువంటి పెద్ద నందీశ్వరుడిని చూపిస్తాం మీకు. సో దానికి ఆనుకునే ఉంటుంది. చాలా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నందీశ్వరుడికి. చూస్తారా, ఇదే నందీశ్వరుడు ఫ్రెండ్స్. ఇదే చూడండి నందీశ్వరుడు, చాలా పెద్ద నందీశ్వరుడు, నంది స్టాచ్యూ. చాలా బాగుంది కదా. చాలా పెద్ద, నాకు తెలిసి ఇది ఒకటే స్టోనా. సో ఏకరాతి. దీన్ని చేబ్రోల్ని మినీ కాశీ అని కూడా అంటారు. సో ఎటు చూసినా గుళ్ళే అనమాట. మొత్తం 101 గుళ్ళు ఉంటాయి. దాదాపుగా అంటే 101 గుళ్ళు ఉన్నాయి. మేము గబగబా మాట్లాడుకుంటూ చెప్తాము. ఈ ఊర్లో వచ్చేసి 101 బావులు కూడా ఉన్నాయంట. 101 బావులు. ఇంకోటి ఏంటంటే కనుక ఇది భూమి మీద ఏకైక బ్రహ్మదేవుని గుడి అనేసరికి టెంప్టింగ్తో వచ్చినామబ్బా. నిజంగా అయితే హైలైట్గా ఉంది. చెప్పు బ్రో. ఇది మొత్తం అసలు బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక గుడి ఇక్కడే ఉంది, చేబ్రోల్లో ఉంది. దీని స్పెషల్ చూడండి, చుట్టూ కోనేరు, మధ్యలో టెంపుల్ ఉంది. ఒకసారి చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఒకసారి వెళ్దాం లోపల. లొకేషన్ కాదు, ఈ చేబ్రోల్ అనేది ఏంటంటే గుంటూరు జిల్లాలో ఉంది. ముఖ్యంగా అదేంటంటే అది చెప్పు. ఇది గుంటూరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు పొన్నూరు వెళ్ళే హైవేలో మధ్యలో తగులుతుంది. 12 కిలోమీటర్ల తర్వాత మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి గుంటూరు నుంచి. సో అకామిడేషన్ కూడా ప్రాబ్లం లేదు, గుంటూరు నుంచి రావచ్చు. పల్లవులు పాలించినప్పుడు కట్టినటువంటి ఒక అద్భుతమైన గుడి అబ్బా. దాదాపు కనుక దీనికి 1000 సంవత్సరాల నుంచి దీనికి చరిత్ర ఉంది అని అంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ దొరికే రాళ్ళలో ఏంటంటే రాగి ఉందంట మిక్స్ చేసి. బ్రో కావాలంటే వాళ్ళకు కూడా చూపిద్దురా. మామూలు రాయిలు, ఇట్లాంటి రాళ్ళు అయితే ఎక్కడ చూడలేదు నేను. ఈ రాళ్ళలో రాగి ఉండేదంట, అందుకోసం రాగి సింబల్, రాగిలో అన్ని పరిశ్రమలు ఉన్నాయంట. చూడు అద్భుతంగా ఉంది. మనకు కనిపిస్తుంది కొంచెం రాగి కలర్లో కనిపిస్తుంది. రాగి కలర్లో కనిపిస్తుంది మొత్తం. తిరుగుపాంగ చుట్టూ కోనేరు. ఏమన్నా టెంపుల్ లో విగ్రహం చూపించి ట్రై చేయి. ఇది స్టోన్ బ్రో. స్టోన్. ఇది మామూలు స్టోన్. మామూలు స్టోనే బ్రో. చాలా బాగుంది. 1000 సంవత్సరాల చరిత్ర. సూపర్. అంటే అప్పట్లో రాగి దొరికేదని ఇంత బాగా క్లియర్గా. ఇక్కడ ఈ ఏరియాలో అసలు రాగి పరిశ్రమలు చాలా ఉన్నాయి, రాగి బాగా దొరుకుతుంది. సో చేబ్రోల్కి ఆ పేరు రావటంలో కూడా అది ఉంది. ఏంటంటే మామూలుగా చెంబుని సంస్కృతంలో చెమ్ అంటారంట.
అందుకోసం దీనికి బ్రో కలిపి చెంబ్రోలు చేసినారు. ఆ చెంబ్రోలు కాస్త చేబ్రోలు అయింది అని ఒక మనకి పురాణాలు చెప్తున్నాయి. బాగుంది నిజంగా అయితే ఇది ఒక అమేజింగ్ ప్లేస్. బాగా పీస్ఫుల్ ఉంది కదా చుట్టూ. చాలా బాగుంది. ఇంత దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందని నాకు తెలియదు ఇప్పటిదాకా. అదే మనకు తెలియని ఇలా మన ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే అన్ని తెలుస్తాయి. నిజంగా ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వండర్ఫుల్ జర్నీ అని చెప్తాను. రాజు వాళ్ళ అభిమాని తనకు కూడా చాలా ఉంది, స్మార్ట్ అను అని. వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి. సో వాళ్ళ దయ వల్ల ఇప్పుడు మనం కొత్త ప్లేస్ ఒకటి మనం చూడగలిగాము. నీళ్ళు కొంచెం డర్టీగా ఉన్నాయి బ్రో ఇక్కడ. మామూలుగా కొంచెం డర్టీగా ఉన్నాయి. అవును బ్రో, డర్టీగా ఉన్నాయి. బట్ వీళ్ళు అంటే కరోనా టైం కదా, వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఎంత ఉంటుంది బ్రో డెప్త్? ఉంటుందా? బాగానే కనిపించట్లేదు, అడుగు కనిపించట్లేదు మనకి. డెప్త్ బాగానే ఉన్నట్టుంది కదా, కానీ వాటర్ కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేక. కానీ చాలా బాగుంది లొకేషన్. లోతు అసలు కనిపించట్లేదు, అడుగు కనిపించట్లేదు. నాకు తెలిసి ఉంటుంది ఒక 10 feet ఉంటుంది బ్రో, 10 feet కంటే ఎక్కువ ఉంటుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది బా. మీకు ఎలా ఉంది బ్రో ఇక్కడ టెంపుల్? అది సూపర్, ఎక్సలెంట్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కనుక మా రాము అన్న ఏంటంటారు, ఎక్కడికైనా సరే ఇక్కడికి వెళ్దాం బ్రోడే పదా, ఇక్కడ పదా, అసలు ఎందుకు వెళ్తాం ఏంటి అని కూడా ఒక మాట అడగకుండా నీ ఓపిక హ్యాట్స్ ఆఫ్ అయ్యా. థ్యాంక్ యూ బ్రో. మనకి బాగా ఇంట్రెస్ట్ కదా తిరగాలంటే. సో మీరు ఇప్పటివరకు ఆ నంద్యాల, ఆళ్ళగడ్డ అక్కడే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా రావాలి. మీ గుంటూరుకి వచ్చాం బ్రో. సో ఇంకా తిరగాలి బ్రో. మొత్తం మన తెలుగు స్టేట్స్ 2 తిరగాలి. ఫారెన్ కూడా తీసిపోతాను నేను పక్క. రండి బ్రో, రండి. అది ఒకసారి లోపల చూపినా, ఒకసారి చూడండి. ధ్వజస్తంభం బాగుంది కదా, చాలా బాగుంది. ఇంట్రడక్షన్లోనే సో మీకు ఇప్పుడు బ్రహ్మదేవుడిని చూపిస్తాను లోపల అన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు కరోనా టైం కదా, మొత్తం లాక్ చేస్తున్నారు, దర్శనానికి అలౌ చేయట్లేదు. సో మీకోసం ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.